ఇన్స్టెంట్ చికెన్ పాస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, పాస్తా, స్పినచ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, టొమాటో సాస్, మిరియాల పొడి, టొమాటో, పాప్రికా పౌడర్, వెన్న, ఇంకా ఏమైనా కావాలంటే ఉప్పు లాంటి పదార్థాలు వాడుకుంటాను. అయితే ఆల్రెడీ నేను మంచినీళ్ళు అంటే నీళ్లు ఎసరు పెట్టేసుకున్నాను. ఇక్కడ వేడిగా ఉన్నాయి వేడి నీళ్ళు. దీంట్లో పాస్తా యాడ్ చేసుకున్నాను. ఉడుకుతూ ఉంటుంది. దానికి కొద్దిగా ఉప్పు అండ్ కాస్త ఆయిల్. ఓకే, అలాగే ఇంకొక పెనం పొయ్యి వెలిగించి పెట్టేసుకుందాము పెనాన్ని. అండ్ ఇందులో వెన్న వేసుకుందాం. చాప్డ్ గార్లిక్, గార్లిక్ డిష్లోకి, అలాగే ఆనియన్, ఇది డైస్ చేసుకుంటున్నా. బటర్ వేడైంది, గార్లిక్ కొద్దిగా వేగింది. ఉల్లిపాయ వేసుకునే ముందు చికెన్ వేసుకుందాం. చికెన్ కాస్త ఎక్కువ వేగాలి కాబట్టి దానికి ఆ టైం దొరుకుతుంది. కొంచెం వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకో ఉల్లిపాయ యాడ్ చేసుకుందాం. దెన్ టొమాటో, టొమాటోని కూడా సుమారుగా చిన్న సైజులోనే డైస్ లాగా కట్ చేసుకుంటున్నాము. జస్ట్ లైక్ దిస్. Tomato to the dish. స్పినచ్ కొద్దిగా ఆకరణ వేసుకోవచ్చు, ఎక్కువ బిల్డ్ అయిపోకుండా ఉండడానికి. పాస్తా ఇంకాస్త ఉడకాలి. అల్దంతే అంటారు, అల్దంతే స్టైల్ కుకింగ్. పాస్తాను ఉడికించేటప్పుడు ఏంటంటే ఆ విధంగా ఉడకాలి. అల్దంతే అంటే ఏంటంటే మొత్తంగా ఉడికిపోకుండా
అలా అని అండర్ కుక్ అవ్వకుండా పాస్తాని కానీ బియ్యం కానీ అంటే రైస్ కానీ ఏదైనా ఉడికిన తర్వాత పంటి కింద వేసినప్పుడు పంటి కింద ఆ గింజ తగలాలి. మొత్తం ఉడికిపోతే మెత్తగా ఉంటుంది కదా, అలా కాకుండా ఆకరణ కొంచెం తగలాలన్నమాట. కొంచెం తక్కువ ఉడకాలి, దాన్ని అల్దంతే అంటారు. ఆ విధంగా ఉడికించుకోవాలి దాన్ని. ఓకే, స్పినచ్ వేస్తున్నా అండ్ మిరియాల పొడి, పెప్పర్, తర్వాత పాప్రికా అంటే కారం పొడిలోనే కొద్దిగా స్మోకీ ఫ్లేవర్తో వచ్చే ఒక ఇంగ్రీడియంట్. ఒకవేళ మీకు పాప్రికా దొరకలేదంటే కొంచెం తక్కువ మోతాదులో కారపొడి వాడుకోండి. ఓకే, కాస్తంత ఉప్పు. టొమాటో సాస్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపి వేస్తున్నాను, బెటర్గా కలుస్తుందనే ఉద్దేశంతో. ఈ పాస్తా కావాల్సిన ఫ్లేవర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ టొమాటో సాస్లోనే వచ్చేస్తాయి. ఎస్, పాస్తా ఉడికిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసుకొని గిన్నెలో వేద్దాం. మరీ ఎక్కువ వడగట్టక్కర్లేదు, తడి ఉన్నా కూడా దీంట్లోకి పనికొస్తుంది కాబట్టి అలాగే వేసేసుకుంటున్నాం. Beautifully made. రైట్, అద్భుతమైన చికెన్ పాస్తా రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.